నువ్వు టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏముంది? అవసరం ఏముందంటే వాళ్ళకి లవ్ చేయొద్దు, ఉమ్, బయటకు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలి, ఉమ్, వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఓకే, దీన్ని అన్నిటికీ ఓకే చెప్తా, కానీ మరీ అంత కట్టేయద్దు. ఒక మొబైల్ ఉండదు, ఏముండదు, మరీ అంత దాంట్లో కూడా నేను బతకలేను. నాకు ఓకే. ఒక ఫ్రీడమ్ కావాలి. ఫేస్ టు ఫేస్ చెప్పాలంటే నాకు ఫ్రీడమ్ కావాలి. నేను వచ్చిన ఏం ఫ్రీడమ్ బయటకి. కావాలి? ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫ్రీడమ్ అంటే ఏంటి, నార్మల్ గా ఫ్రెండ్స్ తో తిరగడం కానీ, సరే స్టడీ కూడా ఒక పార్టే, స్టడీ చేస్తా, ఉమ్, ఫ్రెండ్స్ తో తిరగాలి, ఎంజాయ్ చేయాలి, మూవీస్ కి వెళ్ళాలి. ఈ స్మోక్ అనేదా, సరే వాళ్ళు ఒకవేళ స్మోక్ వద్దన్నా నేను ఆగిపోయేదాన్నేమో, ఉమ్. కానీ నా పర్సనల్స్ అన్ని లేదు, నువ్వు లవ్ చేయదు, అది చేయదు ఇట్లా అంటే తీస్తారనమాట. ఓకే, పాస్ట్ ల గురించి అయిపోయినది, ఇంకెందుకు అక్క. పాస్ట్లు నీ ఏజ్ పాస్ట్ 21. పాస్ట్ పాస్ట్ దొరికిపోయిన పాస్ట్ కాదు, పాస్ట్. నీ ఏజ్ ఇప్పుడు 21. ఇంట్లో నుండి వచ్చినప్పటికి నాకు తెలిసి 20 అంతేనా? 21 ఏనా? ఓకే. అంటే ఒక 3 to 4 ఇయర్స్ నుండి గొడవలు అయినాయా? 2.5 years నుంచి. 2.5 ఇయర్స్ నుండి అంటే ఒక 20 ఇయర్స్ నుండి. సో 20 ఇయర్స్ కి కరెక్ట్ పర్సన్ ఇతను, నేను లవ్ చెయ్యాలి అని ఆలోచన నీకు వచ్చి ఉండొచ్చు. కానీ 20 ఇయర్స్ అమ్మాయి ఇలాంటి స్టోరీస్ అన్నింటి వెంట పోయి లైఫ్ ఏమైనా స్పాయిల్ చేసుకుంటదేమో, మా చెల్లి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు, అందరిలా నా చెల్లి అవ్వకూడదు అనుకోవడం వాళ్ళు తప్పంటావా? లేదు అంటే పేరెంట్స్ నిన్ను అనడం తప్పంటావా? పేరెంట్స్ గురించి అయితే నేను ఏం మాట్లాడలేనక్క. అమ్మ గురించి మాట్లాడుతున్నావు, మన నాన్న మాటలే దేనికి? ఇట్లానే నార్మల్ గా మాట్లాడ ఎక్కువ. ఎలా ఉంటది డాడీకి నీకు ర్యాపో? అంత బాండింగ్ లేదు. ఓకే. ఇంట్లో చిన్న కూతురు నువ్వే, కానీ బాండింగ్ లేదు. ఎందుకంటే అన్ని మాకు మా మదరే ఎక్కువ చూసుకుంటారు, డాడీ అంతా పట్టించుకోడు. స్ట్రిక్ట్ గా ఉంటారు. స్ట్రిక్ట్ గా ఉండడం, స్ట్రిక్ట్ గా కూడా ఉండడు, ఎక్కువ అమ్మ పట్టించుకోడు కూతురు గురించి. ఆయన లైఫ్ ఆయన ఎంజాయ్ చేసిండా లేదా, ఐ థింక్ ఆయన బుద్ధిలో నాకు వచ్చిన అనుకుంటా. ఎవరిని పట్టించుకోడు. ఎంజాయ్ చేసిండు అంటే ఏం చేసిండు? ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు స్కూల్ ఫీజెస్ అయినా అవైనా ఇవైనా ఎక్కువ మదరే చూసుకుంటారు, డాడీ ఇన్వాల్వింగ్ ఉండదు. మమ్మీకి డాడీకి ముగ్గురు అక్కలకు పెళ్లిళ్ళు అయినాయి కదా, ముగ్గురు అక్కల పెళ్లిళ్ళు మమ్మీ చేసిందా, మమ్మీ డాడీ ఇద్దరు కలిసి చేసిండ్రు? మమ్మీ. కట్నాలు మొత్తం మమ్మీ ఇచ్చిందా? ఎంత ఇచ్చింది ఒక్కొక్కరికి కట్నం? ఒక్కొక్కరికి, ఒక అక్కకి 10 lakhs ఇచ్చింది, ఇంకొకకి 15, ఇంకా గోల్డ్ సంథింగ్ అంటారు కదా అవి ఇచ్చింది, ఇంకొకకి లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఇంట్లో ఒప్పుకొని బయటకు వెళ్ళిపోయింది తను కూడా. సో తన బాటలో నువ్వు నడిచినావా? తన బాటలో నేనేం నడవలే. నా నేను అక్క కూడా టార్గెట్ చేసిందా నిన్ను? ఎవరు? థర్డ్ అక్క. థర్డ్ అక్క ఏం టార్గెట్ చేయలే. సో ఫస్ట్ ఉన్న ఇద్దరు అక్కలు టార్గెట్ చేసిరు అనిపించిందా? టార్గెట్ అంటే వాళ్ళది ఏందనంటే, మీరు ఇందాక అన్నారు కదా మా చెల్లి, సో సంథింగ్ అదే కావచ్చు. నాకు బయటకు వచ్చినాక అర్థమైంది వీళ్ళు చెప్పిన మాట వినుంటే బాగుండు అని. ఎందుకు అర్థమైంది? ఉడుకు రక్తం కదా వార్తలో వచ్చేసిన బయటకి. ఏ పాయింట్ లో అనంటే, నేను బయటకు వచ్చినాక చాలా ఇష్యూస్ అనేటివి అంటే ఉంటారు కదా, లోన్లీగా ఫీల్ అవ్వడము, లైక్ ఎలా అయినా కావచ్చు, లైక్ మనీ కాడ కావచ్చు, ఇట్లా వర్క్. సో అక్కడ అనిపించింది సంథింగ్. ఇంట్లో ఉంటే నన్ను ఇంట్లో ఉన్నప్పుడు బట్టలు ఎవరు కొనిస్తుండే? నీ బట్టలు గానీ నీ ఖర్చులు గానీ మమ్మీ చూస్తుండే, అవునా? అంత చూసిన మమ్మీ నువ్వు ఇట్లాంటి పనులు చేస్తుంటే అయినా నేను ఇంట్లో పోకుండా ఆపింది, ఇంట్లో నుండి బయటకు రాకుండా ఆపింది, అవునా? ఇప్పటిదాకా కాల్ చేసినావు అమ్మకి? ఎందుకు? వద్దనుకున్నా, చేయను కూడా. నేను కడుపులో మోసినందుకు గుండెల మీద బయటకు వచ్చినావు, అయినా సరే నేను కాలేజ్ ఎందుకు? యాటిట్యూడా యాటిట్యూడ్ అని అనుకో, ఏదైనా అనుకో, నేను చెయ్యా. ఎందుకు? రీజన్ ఏంటి? నేను చెయ్యా అంటే రీజన్ ఏంటంటే బాయ్ ఫ్రెండ్ తోని గొడవ అయింది అనుకుందాం, అవునా? ఏదో ఒక విషయంలో ఆయన వచ్చి మాట్లాడినప్పుడైనా లేదా నువ్వెళ్ళైనా లేడు కదా. లేడంటావు? లేడు. ఇంతకు ముందు ఫోన్ వచ్చింది ఎవరిది? ఎవరిది? ఫ్రెండ్ అక్క. ఇక్కడి ఫోన్ డిలీట్ చేసి కాదు, అక్కడ నుండి కెమెరా పేరు రివీల్ చేయను అక్క. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, పేరు రివీల్ చేయను. ఓకే, మొత్తానికి అయితే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అంతే కదా? సరే, ఓకే, అది కాసేపు పక్కన పెడదాం. కాల్ చెయ్యవు అమ్మకి అస్సలు, యాటిట్యూడే అంతే. ఎందుకంటే ఇప్పుడు నేను బయటకు వచ్చేసిన, ఇప్పుడు సరే మదర్ అనుకోపోవచ్చు, ఇంకెవరైనా అనుకోవచ్చు కదా, ఏంటి ఇది బతుకుదామని పోయింది, చూసిన లాస్ట్ మా దగ్గరికి రావాల్సి వచ్చింది అనేసి ఆ మాట నాకు వద్దు. సో నేను వేరే వాళ్ళ గురించి, సొసైటీ గురించి నేను మాట్లాడా, ఓకే? ఎందుకంటే నరం లేని నాలుక ఎటు తిరుగుతూ అటు మాట్లాడుతుంది, అర్థమైందా? సో వాటి గురించి అవసరం లేదు.
నిన్ను కని పెంచినందుకు మీ అమ్మకి నువ్వు తిరిగి ఇచ్చింది ఏంటి? ఇంత చిన్న వయసులో నువ్వు తనకి ఇచ్చింది ఏంటి? ఇవ్వలేదు కాబట్టి వచ్చేసిన, ఇవ్వలేను కూడా. నువ్వు యాటిట్యూడ్ పోరి అంటున్నావు, నీ ఫీలింగ్స్ పక్కన పెడదా, నువ్వు ఎవరి గురించి పట్టించుకోవు, దునియా ఏమైపోయినా నీకు సంబంధం లేదు టైప్ లో నువ్వు ఉన్నావు. అదే దునియాలో నలుగురు వెళ్ళి మీ అమ్మ దగ్గర మాట్లాడుతుంటే ఆమె ఎంత బాధపడుతుంది లోపల. నిజంగా మీ నాన్న నీకు ప్రేమని ఇయ్యలేదు అంటున్నావు, ఒకవేళ నిజంగా ఆయన ఈ రోజు అన్ని మాటలు జనాలతో అనిపించుకుంటుంటే ఆయనకి ఎంత బాధ ఉండాలి. నిన్ను ఏ రోజు ఇంట్లోకి వెళ్ళి బొమ్మనిలే కదా మీ నాన్న అయితే, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో, లేదంటే నాతో నా బిడ్డవి కాదు, లేదంటే అది ఇది అన్నారు ఆ మాటలు కూడా. ఏమని? ఒకవేళ మాకు నచ్చినట్టు ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపోవని. అంటే నువ్వు ఇలా చేస్తున్నావు కదా. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేయలేదే, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేయలేదు. స్మోక్ బయట చేసినా కానీ ఒకవేళ తెలుసుంటే అనేవాళ్ళేమో, తెలియలేదు కదా. ఎన్ని తప్పులు స్మోక్ చేయడం తప్పని ఎందుకు అనుకుంటారు మీరు అందరూ? కాదు 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 కరెక్ట్ అంటావు. కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటావు? మీరు ఎందుకు రాంగ్ అంటారు? స్మోక్ చేయడం అనేది నేను దాన్ని యాక్సెప్ట్ చెయ్య, దాని వల్ల హెల్త్ దాని మీదే రాసింది. దేని మీద? దాని మీదే స్మోక్ చేయకండి. అవును అవునా, డబ్బా కూడా పక్కకు పెట్టి. నేను ఏ పని అయితే చేయొద్దు అని అంటారో నేను అదే పని చేస్తా. ఏ పని చెయ్యొద్దు అంటారో అదే పని చేస్తాను నేను. పక్కా పక్కా. ఓకే, సో రేపు పొద్దున ఇంకెంతకైనా తెగిస్తావు. ఎంతకైనా అనంటే నేను స్మోక్ చేస్తావా? దౌడలు వాయిస్తా నా దగ్గర స్మోక్ చేస్తే చేస్తా, బరాబర్ చేస్తా. ఏందన్నా ఇవా డైరెక్ట్ నేను స్మోక్ చేస్తా అంటుంది. చేస్తా, అది నా ఇష్టం, మీరెందుకు ఆపుతారు? మీరు స్మోక్ చేయడం కదా. నువ్వు ఎక్కడన్నా చెయ్యి, నా ముందు చేయకు, నా ముందు చేసి దౌడలు వాయిస్తా నేను. చూద్దాం నీ ఏజ్ ఎంత? చూద్దాం. 21 years. 21 years కి నువ్వు దౌడలు వాయిస్తా అన్నారు కదా, చూద్దాం. చేయండి నా మీద. నీ మీద ఒక చేసిన పెద్ద లెక్క కూడా కాదు. కొని ఇవన్నీ పట్టించుకొని నేను కూర్చుంటే ఇక్కడనే అయిపోతా. నేను స్మోక్ చేస్తే ముందుకెళ్తావా? స్మోక్ చేయకుండా నాకు ధైర్యం ఉంది అక్క, నేను ఎందుకు స్మోక్ చేయదు చెప్పు. ఎందుకు చేస్తావు చెప్పు. చేస్తా, అది నా ఇష్టం, నా హెల్త్, నా సిగరెట్, నా ఇష్టం. మీకేం? అయితే నా ముందు చేయకు, బయటికి వెళ్ళిన తర్వాత చేస్తా. చేస్తావు. మీరు అన్నారు కదా, నేను ఇందాక చెప్పినా కదా, మీరు ఏదైతే చేయొద్దంటారో నేను అదే పని చేస్తా అని చెప్పేసి చేయొద్దని చెప్పారు, నేను చేస్తా. ఇప్పుడు నేను ఒకటి దగ్గరికి వెళ్ళకు, రోడ్డు మీద నిల్చుంటారు చూడు, వాళ్ళలాగా చెయ్యకు అని చెప్తాను, అది చేసి చూపిస్తావా? అది ఎట్లా చేస్తా అక్క, నాకు అనిపిస్తే నేను చేస్తా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.